ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ట్రంప్ సంచలన ప్రకటన మరో 10 రోజులు సీజ్ ఫైర్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటిది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ మర్చిపోతున్నారు అనమాట. లైక్ చేయండి, వీడియోలోకి వెళ్ళిపోదాం. లెబనాన్ ఇజ్రాయెల్ మధ్య 10 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ప్రకటించారు. ఇటీవల కాలంలో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం, అదేవిధంగా ఇక ముఖ్యంగా తాను రెండోసారి అధికారంలో వచ్చిన తర్వాత ఆపిన 10వ యుద్ధం అని దాన్ని ఆయన పేర్కొన్నారనమాట. అయితే లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ పౌన్, ఇజ్రాయెల్ ప్రధాని మంత్రి బెంజమిన్ నెతన్యాహు తాను అద్భుతమైన సంభాషణ జరిపినట్లు తెలిపారు. డొనాల్డ్ ట్రంప్ వచ్చే 6 గంటల్లోనే ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ప్రారంభమవుతుందని చెప్పేసి వెల్లడించారు. ఇరాన్ అమెరికాల మధ్య మరోసారి శాంతి చర్చలు జరగనున్న నేపథ్యంలో లెబనాన్ ఇజ్రాయెల్ కాల్పుల విరమణ ఒప్పందం జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. తమ కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ కూడా ఉందని చెప్పేసి ఇరాన్ వాదించింది అనమాట. ఇజ్రాయెల్ చేస్తున్న దాడులపైన ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్యంత గౌరవనీయులైనటువంటి లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ పౌన్, అదేవిధంగా ఇజ్రాయెల్ ప్రధాని మంత్రి బెంజమిన్ నెతన్యాహు సంభాషణ అద్భుతంగా సాగిందని చెప్పేసి, సో ఇక ముఖ్యంగా రెండు దేశాల మధ్య శాంతిని సాధించడం అంగీకరించారండి స్థానిక కాలమను. సో ముఖ్యంగా లెబనాన్ పైన ఇటీవల కాల దాడులతో దాదాపు 2,000 మంది చనిపోయినట్లు, అదేవిధంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కూడా సీజ్ ఫైర్ మరోసారి రెండోసారి కూడా శాంతి చర్చలు జరగబోతున్నట్లు ట్రంప్ ఇటీవల కాలంలో ముఖ్యంగా యురేనియానికి సంబంధించి తమకు స్వాధీనం ఇవ్వబోతున్నారంటూ కూడా వార్తా కథనాలు అయితే వినిపిస్తున్నాయి. స్థానిక కాలమానం ప్రకారం ఏప్రిల్ 16వ తారీఖు సాయంత్రం 5 గంటల నుంచి 10 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం మొదలవుతుందంటున్నారు. ట్రంప్ తన సొంత సామాజిక మాధ్యమంలో ట్రూత్ సోషల్ పోస్టులు అయితే అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా 9 యుద్ధాలు పరిష్కారం దక్కిందని, కాబట్టి 10వ దాన్ని కాబట్టి దీన్ని పూర్తి చేద్దామని చెప్పేసి వాషింగ్టన్ డీసీలో ఇజ్రాయెల్ లెబనాన్ 30 ఏళ్ల తొలిసారి సమావేశమని చెప్పేసి ట్రంప్ అయితే అన్నారు. రెండు దేశాల శాశ్వత శాంతిని సాధించేలా చూడాలని ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రూబియో, అదేవిధంగా జాయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ చైర్మన్ డాన్ అదేవిధంగా కేయ్లను తాను ఆదేశించినట్లు ట్రూత్ పోస్ట్లో తన పోస్ట్ అయితే తెలిపారు. గత వారం ఇరాన్ అమెరికా మధ్య 2 వారాల కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన లెబనాన్ పైన ఇజ్రాయెల్ దాడులు కొనసాగాయి. అయితే ఈ ఒప్పందం లెబనాన్ కూడా ఉంది. ఇక ఇజ్రాయెల్ దాడులు ఆపాలని ఇరాన్ డిమాండ్ చేసింది. మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్ సైతం కాల్పుల విరమణ ఒప్పందం పైన చేసిన ప్రకటన